ఏం చేస్తున్నావు వంటగదిలో? కొంచెం మాకు టీ ఉంటే మా మొఖాన్ని కొట్టు. బాగా తెల్లబాధ వచ్చేస్తుంది. ఇంట్లోని ఆ పని ఈ పని ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాయి. పొద్దున్న లెగడం 7ంటికి 8ంటికి పడుకొని లెగడం, తెల్లవారితే లెగాలని తెలియదు. మీ అమ్మ నాన్న ఏం చేయించారు నీకు? సర్లే ఎప్పుడు ఉన్నదేగా. నాకు కొంచెం నా మొఖాన్ని టీ కొట్టమ్మా. వింటున్నావా వీణా? అర్థమవుతుందా? చెవుడు మాలోకమా ఎన్నిసార్లు చెప్పండి, రోజు ఇదే పని. ఒకరోజైనా ముందుగా లేచి శుభ్రం పని చేసుకుందామని లేదు. ఇంట్లో వాకిళ్ళు ఇళ్ళల్లోనే ఎంత బాగా చేసుకుంటున్నారు కోడళ్ళు. నాకు వచ్చిందమ్మా కోడలు, పొద్దున్నే లేగదు, నేను లేపితే కానీ లేగదు. మేడం గారికి బెడ్ కాఫీ నేను అందించాలేమో మరి. బాగుందమ్మా విడ్డూరం. ఏంటండి మీ గోల? నేను కాఫీ పెడుతున్నాను, లెగిసాను, ఉదయమే లెగిసానండి. మీరు గోల చేస్తున్నారుగా, మీ గోల చూసి నాకు ఎక్కడ నిద్ర పట్టిద్దండి. మార్నింగ్ లేసాను, ఉదయం లేచి కాఫీ టీలు పెట్టాలని మామయ్య గారిని అడిగాను. మిమ్మల్ని అడిగేలోగా మీరు ఇలాగే ఈవెన్ వస్తూనే ఉన్నారు. పక్క వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి వినపడాలా మన ఇంటి రామాయణం? పెడుతున్నాను కదా, ఆగాలి, ఆగేదాకా ఉండాలండి. టీ పెట్టాను తీసుకోండి. దానికి ఊరుగా మా అమ్మ మా నాన్నల్ని రోజు అంటూనే ఉంటారు. మీకు ఏదైనా అడగాలనుకుంటే నన్ను అడగండి, అంతేగాని చుట్టుపక్కలకి ఎన్నిపెట్టేట్టు ఎందుకండి? మీకు కాఫీయే కావాలంటే కాఫీ ఇస్తాను, టీ కావాలంటే టీ ఇస్తాను, అంతేగాని రోజు సుప్రభాతాలు పెట్టకండి అత్తయ్య గారు. అర్థమవుతుందా?